ఎకరాకు 25,000 పంట నష్టపరిహారం. అవును. ఎకరాకు 25,000 పంట నష్టపరిహారం మాజీ మంత్రి కొప్పుల. సో, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వరరావు గారైతే మళ్ళు అతి వర్షాల కారణంగా పాడైపోయిన మళ్ళులోకైతే అంటే మనకి ఇక్కడ పరిశీలించడానికి అయితే వెళ్ళారనమాట. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సాగునీరు అందించక కర్షకులైతే ప్రాణాలు వల్లగొట్టుకుంటున్నారన్నమాట. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈయన పెద్దపల్లి మండలం చీకురాల్లో ఎండిన వరి పొలాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతు ప్రభుత్వం అని చెప్పి రైతులను ఆగం చేస్తుందన్నారు. ఎండిపోయిన పంటలకు రైతులకు ఎకరాకు 25,000 రూపాయల పంట నష్టపరిహారం అందించాలని చెప్పి డిమాండ్ చేశారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికలు ప్రజలకు బుద్ధి చెప్తారన్నారు. రైతులు అన్నమో రామచంద్ర అంటున్న ప్రభుత్వానికి కనికరం లేదన్నారు. సో, అందువల్ల చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఎకరాకి 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్తున్నారు. అయితే రైతు భరోసా పథకం ద్వారా రైతులకు ఎకరాకు 15,000 సాయం, 2 లక్షల రుణమాఫీ చేయాలన్నారు. రైతులను కన్నీరు పెట్టిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండవని చెప్పేసి ఈయనైతే తెలియజేశారన్నమాట. సో, మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.